సో ఎప్పుడైనా మీ బ్యాటరీ కండిషన్ మీద మీకు డౌట్ వచ్చిందంటే ఈ 3 మేజర్ పాయింట్స్ చెక్ చేసి మీ బ్యాటరీ కండిషన్ ఎలా ఉందో మీరే తెలుసుకోవచ్చు. సో దానికోసం మనకి మల్టీమీటర్ అయితే యూజ్ అవుతుంది. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో టెస్ట్ 1 వచ్చి బ్యాటరీ వోల్టేజ్ చెక్. సో దీనికోసం మనం ఏం చేయాలంటే బండి అయితే ఆన్ చేయొద్దు, ఇగ్నిషన్ కూడా ఆఫ్లో ఉంచండి, బ్యాటరీ కూడా ఆఫ్లో ఉంచండి. అండ్ ఈ బ్లాక్ వైర్ తీసుకొచ్చి నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయండి. సో ఈ టెస్ట్లో బండి ఆన్ చేయొద్దు. అండ్ రెడ్ వైర్ తీసుకొచ్చి పాజిటివ్ కనెక్ట్ చేయండి. మనకి మల్టీమీటర్ వచ్చి V20లో పెట్టుకోండి, 12 వోల్ట్స్ బ్యాటరీ కాబట్టి. సో మనకి ఇది మినిమం 12 వోల్ట్స్ ఉండాలి. 12 వోల్ట్స్ అబవ్ ఉన్నా పర్వాలేదు. సో మినిమం 12 వోల్ట్స్ అయితే రావాలి మనకి. 12 వోల్ట్స్ ఉందంటే బ్యాటరీ వోల్టేజ్ బాగున్నట్టు. సో టెస్ట్ 1 కంప్లీటెడ్. టెస్ట్ 2 వచ్చి బ్యాటరీ లోడ్ టెస్ట్. సో ఈ టెస్ట్లో కేబుల్స్ అలానే ఉంచండి, రెడ్ వైర్ పాజిటివ్గా ఉంచండి, బ్లాక్ వైర్ నెగిటివ్గా ఉంచండి. ఇప్పుడు మనం బ్యాటరీ ఆన్ చేద్దాం. సో ఆల్రెడీ బ్యాటరీ మీద మనకి హెడ్లైట్ రన్ అవుతుంది. సో ఇప్పుడేమన్నా వోల్టేజ్ డ్రాప్ ఉందేమో చెక్ చేద్దాం. సో మనకి ఇది 12 వాట్స్ అయితే ఉంది. మనకు వోల్టేజ్ అయితే ఏం డ్రాప్ అవ్వలేదు, బ్యాటరీ ఆన్లో ఉన్నా సరే, హెడ్లైట్ ఆన్లో ఉన్నా సరే. సో సిగ్నల్స్ ఆన్ చేశాను అండ్ ఇప్పుడు హార్న్ కొట్టి కూడా చూద్దాం. సో ఈవెన్ సిగ్నల్స్ ఆన్ చేసి హార్న్ కొట్టినా కూడా మనకి బ్యాటరీ అయితే ఏం డ్రాప్ అవ్వలేదు. సో లోడ్ టెస్ట్ కూడా బాగానే ఉంది. సో ఇంకో రకంగా కూడా టెస్ట్ చేయొచ్చు. మనం సెల్ఫ్ ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే మనం వన్స్ సెల్ఫ్ మోటర్ ఆన్ అవ్వగానే ఇది మనకి బిలో 10 కనుక పడిందంటే వోల్టేజ్ మనకి బ్యాటరీ వీక్ ఉన్నట్టు. సో సెల్ఫ్ కొట్టినా మనకి బిలో 10కి అయితే రావట్లేదు. సో లోడ్ టెస్ట్ కూడా ఇది బాగానే ఉంది బ్యాటరీ. సో టెస్ట్ 3 వచ్చి బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందో లేదో టెస్ట్ చేయాలి. సో దానికోసం బండి అయితే ఆన్ చేయండి. బండి ఆన్ చేసిన తర్వాత మనకి ఇది 12.5 వోల్ట్స్ నుంచి ఇది మనకి అరౌండ్ 15 వోల్ట్స్ దాకా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఎంత యాక్సిలేటర్ ఇచ్చే కొద్దీ మనకి నెంబర్ అంత స్మూత్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అబోవ్ 15 అయితే ఇంక్రీజ్ అవ్వకూడదు. 15 వరకు అయితే మనకి ఇది రీచ్ అయినా ప్రాబ్లం లేదు. ఛార్జింగ్ అయితే ప్రాపర్గా అవుతున్నట్టు బ్యాటరీ. సో చూసారు కదా, నాకు ఎంత హై ఆర్పిఎంకి వెళ్ళినా కూడా 14.12 వోల్ట్స్ దాకా అయితే వస్తుంది. సో బ్యాటరీ అయితే కండిషన్లోనే ఉంది. సో ఈ 3 మేజర్ పాయింట్స్ చెక్ చేసుకొని మీ బ్యాటరీ ఎలా ఉందో కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ చార్ట్ కూడా ఇస్తాను, సేవ్ చేసి పెట్టుకోండి, మీకు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.